ఎటువంటి అనుమానం రాకుండా వ్యర్థ రసాయన జలాలను గుట్టుగా మూసీలోకి వదులుతున్న వ్యవహారం బయటపడింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రధాన రహదారి పక్కనే ఈ తంతు కొనసాగుతోంది. లారీలు పార్కింగ్ చేస్తూ వాటిని మధ్యలో ప్రత్యేక మ్యాన్హోల్ పైప్లైన్ ఏర్పాటు చేసి వ్యర్థ రసాయనాలను మూసీలోకి వదులుతున్నారు. స్థానికంగా తీవ్ర దుర్వాసన వస్తుండటంతో కొందరు స్థానికులు గమనించడంతో ఇది బయటపడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజేంద్ర నగర్లోని బాపుఘాట్ సమీపంలో ప్రాంతంలో పక్కనే ఉన్న ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఒక ప్రాంతంలో నాలా పక్కన ఉన్న మూసీ నాలా పక్కనే ఉన్న ఒక ప్రాంతంలో రహస్యంగా కొందరు ఇక్కడి నుంచి కాలుష్య వ్యర్థ జలాలను మూసీలో కలుపుతున్న పరిస్థితి. అంటే మూసీలో కలుపుతుండగా కొందరు స్థానికులు గమనించారు. ఈ విషయం బయటపడడంతో పెద్ద ఎత్తున కలకలం రేగుతున్న పరిస్థితి, స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ ఘటనా స్థలం వద్ద ఉన్నాం. ఇది చూడొచ్చు, పూర్తిగా ఇక్కడ లారీలు నిలిపే ప్రాంతం. ఇది ఒక పార్కింగ్ ప్రాంతం. ఈ విధంగా తవ్వి ప్రత్యేకమైన ఒక పైపు ఏర్పాటు చేశారు. ఈ పైపు ద్వారానే లారీల నుంచి ఈ పైపు ద్వారానే కాలుష్య వ్యర్థ జలాలను మూసీలోకి వదులుతున్న పరిస్థితి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఎవరైతే కాలుష్య వ్యర్థ జలాలను వదులుతున్నారో వారిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పిన పరిస్థితి. మొత్తంగా 3 లారీల్లో కాలుష్య వ్యర్థ జలాలను తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం బయటపడడంతో అసలు ఎవరు ఈ వ్యర్థ జలాలను ఈ విధంగా వదులుతున్నారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలంకి చేరుకున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న లారీ ఏదైతే ట్యాంకర్ ఉందో దాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. మొత్తంగా దీని వెనుక ఎవరున్నారు, అసలు సూత్రధారులు ఎవరు, ఎప్పటి నుంచి ఈ విధంగా ఈ తంతు కొనసాగుతుంది అనే విషయంపై పూర్తిగా పోలీసులు దృష్టి సారించారు. అయితే ఎవరైతే ఇది గమనించి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారో వారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అంటే ఎట్లా జరుగుతుందండి, ఎట్లా గమనించారు, ఇది మీ దృష్టికి ఎట్లా వచ్చింది? ఇక్కడ రామాలయం టెంపుల్ ఉంది సంఘంలో లంగరోజు లోపల. అయితే ఆ రామాలయం టెంపుల్లో సాములు మాలేసి రాత్రిపూట వాళ్ళు ఇక్కడనే పండుకుంటారు కాబట్టి వాళ్ళకు ఆ చెత్త పైన ఎక్కి ఏందిరా ఇట్లా స్మెల్ వస్తుంది అని కొన్ని రోజుల నుంచి వీళ్ళు చూడాలి ఎక్కడ ఏం జరుగుతుందో అన్నట్టు వాళ్ళ దృష్టిలో ఉండే వాళ్ళు చూసి, అయితే నిన్న అందరం ఒక్కో సైడ్ ఉండండి చూసుకుందామని చెప్తే ట్యాంకర్లు ఒకదాని వెనుక ఒకటి వచ్చినాక మళ్ళీ ఒకటి వచ్చిందంట. కానీ ఒకటైతే ఈ లోపలికి వచ్చేది చూసి మన సాములు ఇక్కడ వచ్చేసే వరకు వాళ్ళు ఎక్కడ అని దీని ఓనర్స్ కానీ దీన్ని ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళు రానియకపోతే మీరు ఎవర్రా అని చెప్పి మళ్ళీ మన వాళ్ళే సాములు లోపలికి వచ్చారు. 3 గంటల ప్రాంతంలో ఈ మాఫియా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఈ పైప్ లైన్ ద్వారా పంపిస్తున్నారు. ఇక్కడ నిలబెట్టి అక్కడ ఉష్క కుప్ప, ఇక్కడ లారీలు అడ్డం పెట్టి ఏది రోడ్డుకు కనిపించకుండా వాళ్ళు ఇది చేస్తున్నారు. ఎన్ని రోజులైంది ఇట్లా దుర్వాసన రాబట్టి? 4-5 సంవత్సరాల నుంచి వస్తుంది. కానీ ఎక్కడి నుంచి వస్తుందో అనుకున్నాం. కానీ మళ్ళీ వాళ్ళని పట్టుకొని ఒకరిని పట్టుకున్నాం. ఓనర్ వచ్చిండు ఒకటి బండి మీద, వాడు వెళ్ళిపోయాడు. డ్రైవర్ గాడు ఏమంటాడంటే నాకు తెలియదు సార్, నేను మధ్యలోకి తీసుకున్న లారీ అంటాడు. లారీకి ముంగట ఒక నంబరు, వెనుకొక నంబరు, ఇవన్నీ పెట్టుకుంటూ వాళ్ళు వచ్చి మాఫియా చేస్తారు. ఇది ఒక పార్కింగ్ స్థలం అంటున్నారు. ఎప్పటి నుంచి ఈ వాహనాలు ఇక్కడ నిలుపుతున్న పరిస్థితి? ఇది పార్కింగ్ స్థలం కాదు సార్, ఇది డంగ్ అనేది ఏర్పాటు చేసిర్రు. ఇది డస్ట్, కంకర, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్ అన్నీ అమ్ముతూ ఉంటారు. అయితే వీళ్ళకి సంబంధించినది 400 గజాల జాగానే ఉన్నది. వీళ్ళు ఏం చేసిరంటే సగం మూసీ నదిని మొత్తం కబ్జా చేసిర్రు. వాళ్ళు మూసీ నదిని రోజు ఇంత పూడ్చివేస్తూ ఈ యొక్క డంపింగ్ యార్డ్ని తయారు చేసిర్రు వీరు. కాబట్టి వీళ్ళపైన గతంలో కూడా ఎంఆర్ఓ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తూతూ మంత్రంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సేమ్ యథావిధిగానే వీరు కబ్జా పర్వం మొదలైంది. దయచేసి ఇప్పటికైనా కానీ అధికారులను మేము కోరేది ఏమంటే ఈ యొక్క కబ్జాలను, మూసీ నదిలో ఉన్నటువంటి కబ్జాలను నియంత్రించాలని చెప్పి కోరుతున్నాం. ఏ స్థాయిలో వాసన వస్తుంది? వాసన చాలా దారుణంగా వాసన ఉంటుంది సార్. మనము ఈ సంఘం దేవాలయంలో మేము ప్రతి పండుగకు కానివ్వండి దానికి కంపల్సరీ డైలీ చందూరం పెడతాం. రాత్రి పెట్టిన చందూరం పొద్దుటి వాళ్ళకు నల్లగా అయిపోతుంది. గోల్డ్ ఆభరణాలు కానివ్వండి, సిల్వర్ ఆభరణాలు కానీ ఒక్కరోజు సాయంత్రం పాలిష్ చేసి పెడితే పొద్దునికి అది నల్లగా అయిపోతుంది. దీని విషయంలో దాదాపు 4-5 సంవత్సరాల నుంచి అధికారులకు రెగ్యులర్గా తెలుపుతున్నాము. మేము కూడా ఈ మూసీ ఇక్కడ నుంచి
నుంచి గండిపేట దాకా తిరిగి కూడా చూసాము, ఎప్పుడు ఏం దొరకలేదు. ఈ రకంగా పకడ్బందీగా ఏదైతే వీళ్ళు చేస్తున్నారో ఒక ప్రైవేట్ ల్యాండ్లో, దాన్ని మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాము. దీని మీద ప్రభుత్వం కఠినంగా చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం సార్. మనం చూస్తున్నాం ఇదే డ్రైనేజ్, పైప్ లైన్ గుండా వీరు వ్యర్థ రసాయనాలను మూసీలోకి వదులుతున్న పరిస్థితి. ప్రత్యేకంగా ఈ పైప్ లైన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇందుకు ఒక మ్యాన్ హోల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ మ్యాన్ హోల్ను అంటే ఉదయం సమయాల్లో మూసివేసి ఉంచుతారు, దాని మీద మట్టి కప్పేసి ఉంచుతారు. ఎప్పుడైతే లారీ ట్యాంకర్ వ్యర్థ రసాయనాలతో ఉన్న ట్యాంకర్ వస్తుందో అప్పుడే ఈ మ్యాన్ హోల్ను తెరిచి దీని ద్వారా వ్యర్థ రసాయనాలను మూసీలోకి వదులుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తిగా దీనిపై విచారణ జరిపించాలి, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతుంది, దీని వెనుక ఎవరు ఉన్నారు, సూత్రధారులు ఎవరనే విషయంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.